5 lakhs క్యాష్ తో బయటకు వెళ్ళిపోయింది సార్ ఇంట్లో నుంచి. ఇప్పుడు ఉన్నంత వరకు నన్ను అతను బాగా చూసుకున్నాడు. తర్వాత ఇంకా హరాస్మెంట్ చేస్తున్నాడు. నేను ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అని రకరకాలుగా బ్లాక్ మెయిల్ చేసి అమ్మాయిని చేస్తున్నాడు. ఏమంటది మీ అమ్మాయి? ఇప్పుడు మళ్ళీ ఇంకో 5 లక్షలు తీసుకుని వెళ్ళిపోతానంటదా? వాడి మాయలోనే ఉంది సార్ అమ్మాయి, వాడి మాయలో పడిపోయింది సార్. ఏం అర్థం కావట్లేదు. అంటే కష్టం సుఖం తెలియకుండా పెంచారండి. ఇట్లా అంటున్నామని ఏమనుకోవద్దు. ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే, నువ్వు లేకపోతే నేను అసలు ఉండలేను, ప్రతిరోజు టార్చర్ చేస్తున్నాడు. ఏంటమ్మా ఈ పరిస్థితి? ఎవరికి అర్థం కాదే ఇది? నీకైనా అర్థం అవుతుందా నీ భవిష్యత్తు ఏంటి అనేది? ఇంకా లాస్ట్ లో ఏమైందంటే, వేరే అమ్మాయితో చాట్ చేస్తుంటే చూసాను అది. మళ్ళీ నీ జీవితం అంతా కూడా దారిదత్తం చేసి అతను ఒక ప్రాణదాతగా అతను పక్కన ఉంటూ ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా సూసైడ్ చేసుకోకుండా ఉంటావా? శుభ్రంగా మీ డబ్బులతో బీటెక్ చదివేసుకుంది, ఫేజ్ 2 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాడితో వెళ్తుంది. మళ్ళీ ఇంకొక మళ్ళీ జాగ్రత్తగా మీ డబ్బులన్నింటికి తాళాలు వేసుకుని కూర్చోండి, వెళ్ళిపోతుంది మళ్ళీ. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. అనూస్ క్లినిక్ అండ్ సలూన్ వారు సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే మేడం. కళ్యాణ్ గారు, నరసింహ అనే ఒక ఆయన మనకి మెయిల్ చేశారండి. సాధారణంగా పిల్లలు తప్పు చేస్తే కనుక కొంతమంది తల్లిదండ్రులు మందలిస్తారు, లేదా కోప్పడతారు, దగ్గరికి తీసుకుంటారు. సందర్భాన్ని బట్టి తల్లిదండ్రులు కాబట్టి వదులుకోలేకపోతారు. అవును మేడం. కానీ అదే తప్పుని పిల్లలు రిపీట్ చేస్తూ ఉంటే, అలాంటి ఒక ఇష్యూతో నరసింహ గారు మనకి మెయిల్ చేశారండి. మేడం మరి ఒకసారి మాట్లాడదామండి. తప్పకుండా మేడం. హలో. హలో, నమస్తే అండి నరసింహ గారా? అవును, మీరెవరు మేడం? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మీరు మెయిల్ చేశారు కదండి. అవును మేడం, అవును మేడం. నా మెయిల్ ని మీరు క్విక్ గా రెస్పాన్స్ చేశారు మేడం. కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారండి, ఒకసారి మాట్లాడతారా? మాట్లాడుతుంది మేడం. ఓకే, ఒక్క నిమిషం. నరసింహ గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే గురుగారు. చెప్పండి సార్, ఎవరిదండి సమస్య? దేని గురించి చేశారు? మా పాప సమస్య సార్. మా అమ్మాయిది 47 సంవత్సరాలు. నేను బయట ప్రైవేట్ ఎంప్లాయీ మేడం. నేను ఓకే అండి. మీకు ఎంతమంది పిల్లలండి? ఒక అమ్మాయి మేడం. యాక్చువల్ గా ప్రాబ్లం మా పాప ప్రాబ్లం సార్. ఒక ప్రేమ విషయంలో అది జరిగేటువంటి విషయం సార్. అది అమ్మాయి ఇంటర్మీడియట్ చేసేటప్పుడు బయట అబ్బాయి ఎవరు వెంటబడి ప్రేమిస్తున్నా అని చెప్పేసి వెంటబడ్డాడు సార్. బయట అబ్బాయి? అవును సార్, కాలేజ్ అబ్బాయి కాదు. ఇది తెలిసింది తర్వాత గొడవలు జరిగాయి, బాగా చాలా ఇష్యూ అయింది. అందరం ఇంకా కేసులు పెడితే బాగుండదు ఉద్దేశంతో తనే దాచుకున్నాను. అయితే అమ్మాయి 5 lakhs క్యాష్ తో బయటకు వెళ్ళిపోయింది సార్ ఇంట్లో నుంచి. నేనైతే చాలా సఫర్ అయిపోయాను మేడం 6 months లో. మీరేమి పోలీస్ కంప్లైంట్ కి వెళ్ళటం అట్లా ఏం చేయలేదా? నీకు కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు మేడం. ఆల్రెడీ పరువు పోయింది, మళ్ళీ ఇచ్చుకొని చేయడం ద్వారా అంత పెద్ద ఇష్యూ అవుతుంది. నేను చాలా ఓపికతో ఇంట్లో ఉండిపోయాను మేడం. కానీ ఒక్కనొక్క బిడ్డని అలా ఎలా వదిలేస్తారు నరసింహరావు గారు? అంటే మరి అది ఇబ్బంది కాదా మీకు? ఇక ఎవరు చెప్పుకోండి సార్. అమ్మాయి పెంచుకున్న ఆడపిల్ల పరుగు పోయే పరిస్థితి తెచ్చింది. ఇందుకే అసలు అతని గురించి ఏమి ఎంక్వైరీ చేయలేదండి? అబ్బాయి ఎక్కడ, అబ్బాయి తల్లిదండ్రులు ఏంటి, అసలు అతను ఏం చేస్తూ ఉంటాడు, ఇలాంటివి ఏమన్నా? చూశాను మేడం, చాలా గొడవలు కూడా జరిగాయి. అబ్బాయి బయట అబ్బాయి, కాలేజ్ అబ్బాయి కాదు. తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చింది, ఇంటికి వచ్చింది. తనే వచ్చింది? అవును అవును మేడం, తనే వచ్చింది. ఏందమ్మా ఏంటి పరిస్థితి, ఇట్లా ఏం జరిగింది అది అనేసరికి మొత్తం చెప్పింది అమ్మాయి. లేదన్నా నాకు నచ్చట్లేదు, నేను ఇది వచ్చేసాను అన్న, నేను వదిలేసి ఉండలేను మిమ్మల్ని, డబ్బులు ఉన్నంత వరకు నన్ను అతను బాగా చూసుకున్నాడు, తర్వాత హరాస్మెంట్ చేస్తున్నాడు, అది ఇది అని చెప్పేసి చాలా మాటలు చెప్పింది మేడం బాధపడుతూ. సో ఈ అమ్మాయి బేసిక్ గా మిమ్మల్ని వదిలిండలేక వచ్చేసిందా, లేదంటే అతను నచ్చక వచ్చేసిందా? అతని ఇబ్బందులకి అతను ఇబ్బంది పెడుతున్నాడు సార్. ఫస్ట్ టైం కొన్ని రోజులు బాగానే చూసుకున్నారట, డబ్బులు ఉన్నంత వరకు బాగా చూసుకున్నాడు. ఏమన్నా అతనికి పని గట్రా ఏమన్నా ఉందా అండి? కొద్దిగా ఏమన్నా చదువు గానీ? అతను జూలై క్యాండిడేట్ సార్. అతను బయట తిరిగేవాడు మొత్తం. ఆ పిల్లడు వయసు ఎంత ఉంటుందండి సుమారు? నా అమ్మాయి కంటే 2-3 ఏళ్ళు పెద్దవాడు. అంతే. సో వాడు మైనర్ గా ఉన్నప్పుడే పాపని తీసుకెళ్లిపోవటం జరిగింది.
ఇద్దరు మైనర్సే, కానీ ఎటొచ్చి మీరేంటంటే దాన్ని ఇంకో లెవెల్కి అయితే తీసుకెళ్ళలేదు. అవును సార్. ఫైనల్గా మీరు అనుకున్నట్టుగానే ఆ వాతావరణంలో పాప ఉండలేక ఒక డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకుని 5 లక్షలు కాస్త ఇదైపోయి మళ్ళీ తిరిగి వచ్చేసింది. తిరిగి వచ్చిన తర్వాత నాన్న వాడు కరెక్ట్గా లేదు, వాడి బాధలు నేను తట్టుకోలేకపోతున్నాను, మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నాను అని చెప్పింది పాప. అంతేనండి? అంతే సార్. నేను అర్థం చేసుకుంది కరెక్టే కదా? రైట్, ఓకే, అవును సార్. రైట్. తర్వాత మీరు ఏం చేశారండి? పాపని ఏమీ లేకుండా యాక్సెప్ట్ చేశారా, కొంత మందలించారా? నేను యాక్సెప్ట్ చేశాను సార్. ఇంకా అంటే చెప్పేది వరకు చెప్పాము సార్, రోజు చెప్తూ ఉంటాము. రైట్ సార్. మళ్ళీ చదువుకుంటాను నాన్న అంటే బీటెక్ కంప్లీట్ అయిపోయింది సార్. సూపర్ సూపర్. మళ్ళీ చదువుకుంటానంటే మీరు కాలేజీకి పంపించారు మళ్ళీ. శభాష్. అవును మేడం, అవును మేడం. అది ఇంటర్మీడియట్ చదువులు యాక్చువల్ గా పెద్ద పెద్ద చదువులు చదివిద్దామనే ఉద్దేశంతో అమ్మాయిని నా కాన్సెప్ట్ అది ఉండే మేడం. అయితే మధ్యలో ఇలా అవుతుంది అనుకోలేదు. తర్వాత కంప్లీట్ అయిపోయింది మేడం బీటెక్. పెళ్లి సంబంధం చూడడం స్టార్ట్ చేసాం సార్. ఇక పెళ్లి సంబంధం స్టార్ట్ చేస్తే ప్రతి దానికి కూడా అమ్మాయి క్యాన్సిల్ చేస్తుంది. నేను మంచి సాఫ్ట్వేర్, గవర్నమెంట్ జాబ్స్ అన్ని కూడా అన్ని రకాలు తెచ్చాను. నా ముందేమో చూద్దాం నాన్న చేద్దాం నాన్న అంటుంది. వాళ్ళ అమ్మని గట్టిగా అడిగితే ఒకసారి నేను ఫస్ట్ ఏవైతే అబ్బాయి ఉన్నాడో అతను మళ్ళీ వచ్చి నన్ను అవును సార్ నేను ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను అని రకరకాలుగా బ్లాక్ మెయిల్ చేసి అమ్మాయిని. కొద్ది స్లో డౌన్ ఇవ్వండి, మమ్మల్ని ఒక 2 ప్రశ్నలు అడగడానికి కూడా అవకాశం ఇవ్వండి, మాకు క్లారిటీ రావాలి. నేను అనేది ఏంటంటే బీటెక్ అయిపోయినటువంటి ఆడపిల్లకి ఈ 4-5 ఇయర్స్లో పాటు కనెక్ట్ లేనటువంటి వ్యక్తి మళ్ళీ కనెక్షన్లోకి వచ్చాడా, లేదంటే వీళ్ళు కాంటాక్ట్ అనేటటువంటిది ఫోన్ మీద కానీ ఇంకో తరహాలో కానీ కంటిన్యూ అవుతూనే ఉందా? అదే సార్, అబ్బాయి ఎలా వచ్చాడో అర్థం కావట్లేదు సార్. అంటే ఫోన్ ఈ మధ్య ఎక్కువ ఇది అవుతున్నాయి కాబట్టి బహుశా ఫోన్ కాంటాక్ట్ అనుకుంటాను సార్ నేను. సో ఈ అమ్మాయి వచ్చేటటువంటి మంచి మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు అవనివ్వండి, ప్రైవేట్ జాబ్లు అవనివ్వండి, మీరు తెచ్చేటటువంటి మంచి మంచి సంబంధాలన్నీ కూడా తీసి పక్కన పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఇప్పటికీ కూడా అబ్బాయి ఈ అమ్మాయి మనసులోంచి చెరిగిపోలేదని మీరు అంటారు. చెరిగిపోలేదు సార్, చెరిగిపోలేదా, లేదంటే మళ్ళీ ఆ గుర్తులు వాడు తీసుకొచ్చాడా? అదే సార్ అర్థం కావట్లేదు. నేను అడిగాను, ఏంటమ్మా ఎందుకు ఇది, ఇంతను ఆల్రెడీ దెబ్బతిన్నావు కదా, ఇంత ప్రాబ్లం ఉండి కూడా బయటకు వచ్చి ఏమంటది మీ అమ్మాయి? ఇప్పుడు మళ్ళీ ఇంకో 5 లక్షలు తీసుకుని వెళ్ళిపోతానంటదా? అలా అనే అంటే ఆమె ఏమంటుందంటే సార్, నేను నన్ను బాగా చూసుకుంటాను నమ్మకం ఉంది నాన్న, అతనికి అంటే మనకున్నటువంటి డబ్బు హోదాతో నేను అతను చూసుకుంటాను జాగ్రత్తగా గట్టిగా అన్నట్టు అంటుంది సార్ ఆమె. చాలా సందర్భాల్లో చాలా సంఘటనలు ఇలాంటి మన కళ్ళు ఎదుర్కొంటూ వస్తూ ఉంటాయి మేడం. మీరు చెప్పినటువంటి గాథ చాలా బాధాకరమైనటువంటి అంశం. తెలియని వయసునటువంటి బయటికి వెళ్ళినటువంటి పిల్ల ఇప్పటికి కూడా తెలియని తనంతోనే ఉంది అనేది నా అభిప్రాయం. ఒక తండ్రిగా మీరు నిలదీసి మందలిస్తే కనుక ఇంట్లోంచి మళ్ళీ వెళ్ళిపోద్ది అనేటటువంటి భయభ్రాంతులతో మీరేంటంటే ఆ అమ్మాయి చేసిన తప్పేంటి, దాని ప్రభావం మీ మీద ఎంత పడింది, పరువు ప్రతిష్ఠ కాస్త ఎక్కడ పోయింది, ఈరోజు మీరు ఇలా బ్రతుకున్నా కూడా జీవోత్సవంలా బతుకున్నారు, 6 నెలల పాటు కనిపించకుండా వెళ్ళిపోయినటువంటి ఆడపిల్ల ఉందా లేదా అనేది కూడా మానసికంగా నేను తీసి మీరు ఎంత క్షోభకి లోనయ్యారు అనేటటువంటిది ఒక్కసారి ఆ అమ్మాయికి వివరాత్మకంగా అప్పుడే చెప్పుంటే ఈరోజు ఇది పునరావృతం అయి ఉండేది కాదండి. నేనేమంటున్నానంటే ఎక్కడ మొదలైనటువంటి స్క్వేర్ 1 దగ్గర మళ్ళీ అదే స్క్వేర్ 1కి వచ్చింది. ఎవడైతే పోకిరిగాడు అన్నాడో వాడి గురించి కూడా మీరు తెలుసుకోలేదు, వాడు పూర్వపరాలు తెలుసుకోలేదు, వాడు ఎందుకు పాపను పట్టుకెళ్ళిపోయాడు అనేది కనుక్కోలేదు, 5 లక్షలు తీసుకెళ్ళి దారదత్తం చేసి ఖర్చు పెట్టుకుని వాళ్ళు జలసాలకు వాడుకున్నాడు, వాడిని నిలదీయలేదు మీరు, ఎక్కడిదక్కడికి వదిలేశాడు, వాడు మళ్ళీ బొసలు కొట్టే పాములాగా మళ్ళీ మీ ఎదురుగుంటూ వచ్చాడు. అన్నీ అనేది ఏంటంటే పిల్లల్ని ముద్దుగా పెంచొచ్చండి, కానీ జీవితకాలంలో కష్టమే రానట్టుగా పెంచకూడదు. మీరు ఎంత కష్టపడినా ఎంత పరుగు పోయినా కూడా ఆ ముళ్ళు నాకే గుచ్చుకోవాలి కానీ నా పిల్లలు గుచ్చుకోలేదని చెప్పి ఈ విపరీతమైనటువంటి గుడ్డి ప్రేమ వల్ల పిల్లలకి ఎలా ఉంది అంటే కనుక చూడండి, మీరు మీ అమ్మాయిని ఎందుకు నిలదీయలేదు, ఎందుకు మీ అమ్మాయి ఏ పరిస్థితిలో తప్పు చేస్తుంది అనేటటువంటి అంశాలు ఎందుకు తెలుసుకోలేదు అనేది నా బాధ. అది చూడండి, మళ్ళీ ఆడు ఎంటర్ అయ్యాడుగా. ఇప్పుడు బీటెక్ అయిపోయింది, శుభ్రంగా మీ డబ్బులతో బీటెక్ చదివేసుకుంది, phase 2 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాడితో వెళ్తుంది, మళ్ళీ ఇంకొక మళ్ళీ జాగ్రత్తగా మీ డబ్బులన్నింటికి తాళాలు వేసుకుని కూర్చోండి, వెళ్ళిపోతుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. మీరు ఎంటెక్ చదివించండి సార్. ఇలా ఏది అది అంటున్నాం సార్ అమ్మాయితో, ఎందుకమ్మా ఎందుకు అనుభవించావు ఆల్రెడీ ముందే, ఇప్పుడు గ్యారంటీ ఏముంది, వాడు చూసుకుంటాను నమ్మకం ఏముంది నీకు? ఎప్పుడు లేదు గ్యారంటీకి. ఆ విషయం గురించి అడిగితే అమ్మాయి నేను చూసుకుంటాను నాన్న అని చెప్పి అంటుంది సార్. నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ మదర్ ఉన్నారండి? ఉన్నారు మేడం. మరి ఆమె ఏంటి, ఆమె నచ్చ చెప్పే ప్రయత్నం కానీ కనీసం వాళ్ళ అమ్మ మాట వినటం కానీ అదేం లేదండి పాప? లేదు మేడం, వింటుంది కానీ ఎంతసేపు అబ్బాయి దాంట్లోనే ఉంటుంది. దాన్ని వినటం ఏమంటారండి? కాదండి, మరి అలాంటిది ఫస్ట్ ఎందుకు అడ్జస్ట్ కాలేదు? డబ్బులు తీసుకుని మరి వెళ్ళింది కదా, అప్పుడు ఎందుకు అడ్జస్ట్ కాలేదంట? అదే మేడం, అది ఇంకా కొత్త పోగొడ కాబట్టి ఏం చెప్పలేము. కొత్తలో వాళ్ళకి ప్రతిదీ కూడా ఇంకా అందంగానే కనిపిస్తుంది, ఆ వయసు అలాంటిది. మాకెంత తెలుసో మీకు అంతే తెలిసినట్టు అమ్మాయి గురించి బాగా చెప్పారు.
ఏంటో ఇప్పుడు ఏమండి, ఇప్పుడు ముద్దు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చండి, కానీ పరిధులు నేర్పించాలండి పిల్లలకి, బుద్ధి జ్ఞానం నేర్పించాలి. లోకంలో గెద్దల్లాగా తన్నికెళ్ళిపెట్టేటువంటి మనుషులు ఉన్నారమ్మా, మన అవసరాలకు వాడేసుకుంటారు, వాళ్ళు మైమర్పిస్తారు, మత్తులో దించుతారు, మా ప్రేమ కాదనకుండా దూరం పెడతారు. ఇవన్నీ మీరు చెప్పకపోతే, విడమర్చి చెప్పకపోతే పిల్లలకి తెలియదు సార్. సార్ మీరు చెప్పేది కరెక్టే సార్. అంటే మేము డైలీ దైనందిన కార్యక్రమంలో బయట డ్యూటీకి వెళ్ళిపోవడం రావడంతోనే పిల్లలకి ఫీజులు అంటూ అవి అంటూ ప్రతిరోజు నిత్యం ఇదే ఖర్చులు, అంటే ఇదే పనులు, ఇదే సఫరింగ్ ఉంటుంది కాబట్టి. వద్దు సార్, మీరు కారణాలు చెప్పకండి దయచేసి, నేను ఏమనలేను. మీకున్నది, మీరు కన్నటువంటిది ఒకే ఒక బిడ్డ. తల్లి పాత్ర ఏంటి, మీ పాత్ర ఏంటి, మీరిద్దరు కలిపి ఆ అమ్మాయిని ఈ స్థాయి వరకు తీసుకొచ్చేటటువంటి దాంట్లో కేవలం ఫీజులు కట్టి 3 పూట్ల భోజనం పెట్టి పడుకోబెట్టడం తప్ప మీరు ఏమైనా నేర్పించారా? ఒక వ్యక్తి ఆల్రెడీ మీకు ఒక బాగా గాయం అయ్యేటట్టు, మనసుకు గాయం అయ్యేటట్టు పరిస్థితి తీసుకొచ్చాడు. ఇప్పుడు అదే వ్యక్తి మళ్ళీ ప్రత్యక్షమై అదే పుండు మీద కారం జల్లుతున్నాడు. మీరు ఇలా చూస్తూ కూర్చుంటారా సార్? అదేమంటే వయసు ప్రభావం, రోజుల ప్రభావం అంటారండి. నాకు టైం లేదండి, నేను బిజీ అండి అంటే సరే. ఇప్పుడు ఈ రోజు మమ్మీ ప్రతిరోజు కూడా గమనిస్తున్నాను సార్. ఈ ఫస్ట్ సెషన్ అయిన తర్వాత రెండోసారి బీటెక్ వెళ్ళినప్పుడు దాదాపుగా 1 నెల 2 నెలల వరకు తోడు వెళ్ళేది సార్ రోజు కూడా. కానీ అప్పుడు ఏనాడు బయటపడలేదు అమ్మాయి. అలా తీరా చూస్తే మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఇద్దరిని పోలీసు పాత్ర పోషించమనట్లేదు, కానీ నేను ఎందుకు చేశారు గురుగారు మాకు ఫోను? ఏం అంటే నేను జయ మేడం ఏ విధంగా హెల్ప్ చేయగలం సార్? మీరు ఏదో కౌన్సిలింగ్ ఇచ్చి ఒక రూట్లో తీసుకొచ్చి మా అమ్మాయిని మాట్లాడిస్తాను మీతో, ఒక కౌన్సిలింగ్ తీసుకొచ్చి అమ్మాయిని మళ్ళీ సక్రమైన మార్గంలో తీసుకెళ్తాను ఒక ఆశ ఉంది సార్ నాకు, ఇప్పటికైనా మారుతుందేమో అని. ఒక్క మాట నేను చెప్తాను, జాగ్రత్త వినండి. తల్లిదండ్రులుగా మీ పాత్రని మేము పోషించలేమండి. మీరు ఇచ్చేటటువంటి ప్రేమ, మీరు పెట్టేటటువంటి కండిషన్స్, ఎక్కడైనా కూడా ఈ మొత్తం ప్రయాణంలో మా నాన్నగారు ఇంత త్యాగం చేశారనే మాట ఎప్పుడైనా అందా? నాన్న నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. లేదు సార్, ప్రతి విషయంగా అమ్మాయి ఏ మాటకు ఆ మాటకి ఎప్పుడు ఎదుర్కొంటాము. వాడి మాయలోనే ఉంది సార్ అమ్మాయి, వాడి మాయలోనే పడిపోయింది సార్. ఏం అర్థం కావట్లేదు. అంటే కష్టం సుఖం తెలియకుండా పెంచారండి. ఇట్లా అంటున్నామని ఏమనుకోవద్దు. ఇప్పుడు డాక్టర్ గారు అన్నది మళ్ళీ నేను కూడా అనాల్సి వస్తుంది. పిల్లలకి కష్టం సుఖం తెలియపోతే ఎట్లాగండి? కనీసం ప్రేమ లేకపోయింది, కనీసం నాన్న ఇంత కష్టపడుతున్నాడే, అమ్మ ఇంత కష్టపడుతుంది, నేను ఈ పని చేస్తే పరువు పోతుంది, మంచి చెడు. అది ఒక్క పాప అనే ఒక మీరు చెప్పేటటువంటి కథా కమానిషి ఎలా ఉంది అంటే ఏదో పక్కింటి ఎదిరింటి వాళ్ళు కథ చెప్తున్నట్టుగానే ఉంది, కానీ అంటే మీకు బాధ లేదని నేను అన్ను, కానీ ఇప్పటికీ కూడా నా పాత్ర ఎవరో పోషిస్తారు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తితో అందమైన జీవితమో ఒక కార్యక్రమం జయ మేడం ఉంది, వీళ్ళు నచ్చ చెప్తే కనుక అయిపోద్దని చెప్పి ఈ మొత్తం ప్రయాణంలో జరిగినటువంటి పరిస్థితుల్ని ఆ అమ్మాయికి కూర్చోపెట్టి వివరంగా మాట్లాడేది మీరు తప్ప, నేను చెప్తే రాదండి. సార్ చెప్పాం సార్, గొడవలు కూడా జరిగాయి అని తెలిసి కూడా అమ్మాయి అప్పట్లో ఏమో బాధపడి వచ్చేసింది అన్నది. మళ్ళీ ఇప్పుడు 3 years తర్వాత బీటెక్ అయిన తర్వాత ఏంటి అమ్మాయి అంటే, నేను ఏ సంబంధం చూసుకున్నానా, నాకు ఒక తండ్రిగా మీ పాత్ర మీ అమ్మాయికి చెప్పటమే కాకుండా అసలు ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవడు వీడు ఎందుకు 3-4 సంవత్సరాలకు ఒకసారి వచ్చి మన తలుపు తడుతున్నాడు? ఎందుకంటే ఈజ్ ఎ బిగ్ రిస్క్ అండి ఇది. వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ రిస్క్ ఇష్యూ. ఈరోజు ప్రాణాలకి కేవలం పరువు ఒకటే కాదు, ప్రాణాలకి సంబంధించినటువంటి అంశం కూడా. ఏమో ఎన్నో కథలు చూస్తున్నాం, ఎన్నో మనం చూస్తున్నాం. ఏమో ఈసారి మీ అమ్మాయిని పట్టుకెళ్ళిపోయి మళ్ళీ ఈ అమ్మాయి 10 రోజుల తర్వాత అలా వెళ్ళిపోద్దు అనేటటువంటి ఉద్దేశంతో మీ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి నెలకు 1 లక్ష రూపాయలు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే కూడా ఇచ్చేటట్టున్నారు మీరు. సార్ నేను ఒక తండ్రిగా నిలబడి మీ ఎదురుగా నేను చేతులు నిలబడి అడగడం ఒకటే సార్, ఆ అమ్మాయి జీవితం బాగుండాలి, లైఫ్ బాగుండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. అది మీ ద్వారా కొన్ని అంశాలు చెప్పి, అంటే కౌన్సిలింగ్ ద్వారా అమ్మాయి ఏమన్నా మారుతుందేమో అనే ఉద్దేశంతో వచ్చాను సార్. ఇంకా అంతకంటే నేను ఏం చేయలేదు సార్, ఎందుకంటే చేజారిపోయిన విషయంలా కనిపిస్తున్నారు చూస్తుంటే సార్. ఇది మీ అమ్మాయి ఉన్నారా మీ పక్కన? వాళ్ళ అమ్మతో పాటు షాపింగ్ వెళ్తానని చెప్పింది మేడం. ఓకే, మరి మాట్లాడమంటారా? మాట్లాడుతుంది మేడం, మాట్లాడిస్తాను మేడం. చివరిగా నేను జయ మేడం, చక్రవర్తి సార్, నేను చేతులు ఎత్తుకొని మీకు వేడుకుంటున్నాను. ఒక ఫాదర్ గా, ఒక తండ్రిగా నేను ఫెయిల్యూర్ అయిపోయాను సార్. చెప్పకూడదు, ఘటన జరిగినప్పటి నుంచి నా మైండ్ పనిచేయట్లేదు. నేను ఇప్పటిదాకా ఏం మాట్లాడడం ఏంటో కావట్లేదు. చాలా బాధలో ఉన్నాను సార్. మీ ఇద్దరు నేను వేడుకున్నది ఒకటి, దండం పెడుతున్నాను సార్. అర్థమవుతుంది ఆవేదన. అంటే మీరు చెప్పే విధానాన్ని బట్టి మీరు ఎంత బాధపడుతున్నారు, ఎంత కంగారులో ఉన్నారు. సమాజంలో అసలు మీరు ఊహించుకోలేరు. చాలామందికి చాప కింద నీరులాగా, ఒక ప్రవాహంలాగా వెళ్ళేటటువంటి ఒక ఉపద్రవం అండి ఇది. ప్రతి ఇళ్లల్లో
అమ్మో ఈ రోజు మన ఆడపిల్లని బయటకు పంపిస్తున్నాం ఏంటి పరిస్థితి అని అనుకునేటటువంటిది. అందులో మంచి కుటుంబం సార్ మాది, మంచి పేరున్న కుటుంబం. నాకు ఏదో రకంగా దారి చూపిస్తారని అనుకుంటున్నాను సార్ మా కుటుంబానికి. మీరు పెంచినటువంటి మీ బిడ్డలో ఏమీ ప్రాబ్లం లేదండి, పెంచినటువంటి విధానంలో కూడా ప్రాబ్లం ఉందని నేను అనుకోవట్లేదు. కానీ పెద్దలు అన్నారు చూడండి, కీడించి మేలంచాలన్నది సమాజంలో కొన్ని వికృతమైనటువంటి ఆలోచన శైలితో ఉండేటటువంటి కొంత గ్రూప్స్ అండ్ గ్యాంగ్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళకి పగలనక రాత్రనక ఫుల్ టైం జాబ్ ఏంటంటే కనుక ఒక వెల్ సెటిల్డ్ ఎడ్యుకేటెడ్లో ఉండి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఒక ఆడపిల్లని మనం పటాయించాలి. పటాయిస్తే కనుక ఇంకా ఆ దెబ్బతో మన జీవితం సెట్ అయిపోయింది అని అనుకునేటటువంటి ఈ వికృతమైనటువంటి ఒక అంటే వాళ్ళకు కూడా ఇది ఏంటంటే ఒక హ్యాబిట్, ఒక హాబీ అయిపోయిందనమాట. సో మనం పిల్లలకి యూజువల్గా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం గుండెల మీద గుద్దుకుని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాం. కానీ అందరి ఇళ్లలో ఒక వయసు వచ్చినటువంటి ఆడపిల్లలు ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కూడా తల్లిదండ్రులు అన్ని విధాలుగా నీతులు నియమాలు వీటి గురించి చెప్పిన ఒక విధంగా ఏమని చెప్పాలి అంటే కనుక, అమ్మ ఈ ప్రమాదం ఉండబోతుంది, వచ్చేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో మాకంటే విపరీతమైనటువంటి ప్రేమ చూపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాడు, మాలో ఉండేటటువంటి లోపాలు నీకు వేలెత్తి చూపెట్టి అదిగో మీ అమ్మ నాన్న నిన్ను ఇలా పెంచారు కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు, దానికి మించినటువంటి ప్రేమ నేను ఇస్తాను అని చెప్పి కపట ప్రేమ చూపెడుతూ మిమ్మల్ని ఇమోషనల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా ఇన్ని రకాలుగా వాడుకునేటటువంటి వాళ్ళు, ఫుల్ టైం జాబ్ చేసేటటువంటి వాళ్ళు మన చుట్టూరు ఉన్నారు అనేటటువంటి పెనుభూతాలు ఉన్నాయి మన చుట్టూరు అనేటటువంటిది పిల్లలకు మనం వివరాత్మకంగా చాలా వివరంగా చెప్పాల్సిన అవసరం ఉందండి, ఎదిగేటటువంటి ఆడపిల్లలు. అవును సార్, అవును సార్. రైట్. ఎనీవే మీ అమ్మాయితో మీరు మాట్లాడిస్తున్నారు, పాప పేరండి? రేఖ. ఓకే, మాట్లాడతాను సార్, ఒక్క నిమిషం కలపండి ఒకసారి. దయచేసి లైన్ లో వేచి ఉండండి. ద పర్సన్ యు ఆర్ స్పీకింగ్ విత్ హస్ పుట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్. రేఖ. హలో 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 రేఖ. నాన్న చెప్పు నాన్న. ఎక్కడున్నావమ్మా? అమ్మతో బయటకు వచ్చానా? ఛానల్లో పరిచయం సార్ ఉన్నారమ్మా, ఉన్నటి విషయాన్ని అనుకుని నిజాలు చెప్పేసాయమ్మా, వాళ్ళు మనకు పరిష్కారం చూపిస్తారు వాళ్ళు. నాన్న మళ్ళీ ఎందుకు నాన్న ఇవన్నీ, ఎందుకు ఇలాంటివి చేస్తున్నావు నాన్న? లేదమ్మా అలాంటిదని కాదమ్మా, రేపు పొద్దున మళ్ళీ వాడు వచ్చి ఇంకా లైఫ్ లో నీకు ఇబ్బంది పెడుతూ నాకు ఇబ్బంది పెడుతూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటామమ్మా, రోజులు బాగలేవు. ఒక్క నిమిషం ఎందుకు నాన్న ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో ఒక్క సెకండ్ విని తల్లి, చిన్నపిల్లవి, ఒక 2 నిమిషాలు ఓపిక పట్టామా. జీవితానికి సంబంధించిన అనే అంశాల్లో మాలాంటి వ్యక్తులు ఎవరన్నా మాట్లాడితే ఇప్పటి వరకు మీ తల్లిదండ్రులు మాట్లాడినటువంటి ఎన్ని మాటలు, వాళ్ళు చెప్పినటువంటి బుద్ధులు నీతులు ఎంతవరకు నీ బ్రెయిన్లోకి వెళ్ళినాయో ఇప్పటివరకు నాకు తెలీదు. పడినటువంటి ఆ ఊబిలోనే మళ్ళీ దిగుతానని అంటున్నావు, ఎందుకో మాకు అసలు అర్థం కావట్లేదు. పెద్దలుగా నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అంటారమ్మా, అందమైన జీవితం అనే కార్యక్రమం నడుపుతూ ఉంటాము. నేను సైకియాట్రిస్ట్ ప్లస్ కౌన్సిలింగ్ ఇది చేస్తూ ఉంటాను. నాతో పాటు జయ మేడం ఉన్నారు. ప్రత్యేకంగా మీ నాన్నగారు చాలా వేదంతో ఒక ఈమెయిల్ పంపించడంతో ఆ ఈమెయిల్ని వెంటనే టేకప్ చేసి ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపెట్టాలి అనే ఆలోచనతో నేను మేడం ఇక్కడికి వచ్చామమ్మా. మా సమయం అనేది చాలా విలువైందమ్మా, దయచేసి నువ్వు ఓపిక పట్టి ఒక 2 నిమిషాల పాటు మేము మాట్లాడేది వింటే బాగుంటుంది అనేది మా విజ్ఞప్తి అమ్మా. నీ పేరమ్మా? రేఖ సార్. ఓకే రేఖ, అది జరిగిందంతా కూడా నాన్నగారు చెప్పారమ్మా. ఇంటర్మీడియట్ వయసు 15-16 ఇయర్స్ అప్పుడు నువ్వు ఒకసారి మోసపోయావు అనేది నీకు బాగా తెలుసు. ఇంట్లోంచి డబ్బులు పట్టుకెళ్ళి ఒక అనామికుడు, ఒక పనికిరానటువంటి వ్యక్తి, తప్పుగా అనుకోద్దామని, నువ్వు ఎంత ఇష్టపడినా కూడా అతనికి ఇచ్చినటువంటి ట్యాగ్ లైన్ టైటిల్ అదే, అతని చేతిలో మోసపోయి అమ్మ నేను చావు దెబ్బ తిన్నాను అని చెప్పి వెనక్కి వస్తే కనుక నాన్నగారు బీటెక్ చదివించి అమ్మయ్య ఈ విధంగా అన్నా కూడా మన అమ్మాయి మన వెనక్కి వచ్చింది, బాగుపడింది, మన అమ్మాయి మన చేతుల్లోనే ఉంది, ఇక ముందు నుంచి ఆ పీడకలను మర్చిపోయి ధైర్యంగా మనం ముందుకు వెళ్ళొచ్చు అనుకునే లోపలే వాళ్ళందరి ఇంటి మీద ఏదో శాపగ్రస్తుల్లాగానో ఏదో ఇంకోటో తెలియదు కానీ మళ్ళీ ఆ పిడుగు అన్నది మీ ఇంటి మీద పడిందమ్మా. ఏంటమ్మా ఈ పరిస్థితి? ఎవరికి అర్థం కాదే ఇది? నీకైనా అర్థం అవుతుందా నీ భవిష్యత్తు ఏంటి అనేది? అలా కాదు సార్, ఇప్పుడు ఒకసారి నమ్మి వెళ్ళిపోయినాను, మళ్ళీ ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే నువ్వు లేకపోతే నేను అసలు ఉండలేను అనేసి రోజు నాకు ప్రతిరోజు టార్చర్ చేస్తున్నాడు. అసలు ఏం చెప్పినా వినట్లేదు, నాకు ఏం అర్థం కావట్లేదు, ఇక్కడ నాన్నని బాధ పెడుతున్నానని నాకు అర్థం అవుతుంది. కాకపోతే ఇక్కడ కూడా ఏంటంటే ఇంకా ఆల్రెడీ అతనితో వెళ్ళేసి వచ్చాను అనేసి ఇంకా జీవితాంతం డిసైడ్ అయిపోతావా? ఇంకా జీవితాంతం ఇంకా 100 సంవత్సరాలు వాడి చేతిలో చావు దెబ్బేనమ్మా. ఇంకా మీతో పాటు మీ తల్లిదండ్రులు ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే అసలు నువ్వు లేకపోతే నేను అసలు బ్రతకలేను, చనిపోతా అది అని మాట్లాడుతున్నాడు. ఎవరి చావు ఎవరి చేతిలో ఉందమ్మా? ఎవరి చావు ఎవరి చేతిలో ఉంది? ఈ రోజు మీ తండ్రి యొక్క పరిస్థితి నీకు అర్థం కావట్లేదా? సరే ఇవన్నీ తర్వాత అమ్మా,
ఈ 4-5 ఇయర్స్ పాటు బీటెక్ చదువుతున్నంత కాలం కూడా అతను నీతో టచ్లోనే ఉన్నాడా? ఈ మధ్యలో మళ్ళీ దాపరించాడా? ఈ మధ్యనే మళ్ళీ నాన్న సంబంధం చూస్తున్నాడని మరి తెలిసినట్టుంది. అబ్బో, దానికోసం మళ్ళీ వేధిస్తున్నాడు. అంత అప్డేట్స్ ఎవరు ఇస్తున్నారమ్మా? నువ్వు ఇస్తున్నావా ఏమన్నా సోషల్ మీడియాలో కానీ ఎందులో అన్నా, అంటే ప్లాట్ఫామ్స్ ఎక్కడన్నా అప్డేట్స్ పెడుతున్నావా మీరేమన్నా? అతనికి ఎలా తెలుస్తుంది నీకు పెళ్లి చూపులు చూస్తున్నారని? ఒక్కటి నిజాయితీగా చెప్పురేక ఒక్క అంశం నేను మాట్లాడుతున్నాను. వెనక్కి వచ్చినటువంటి నువ్వు ఇప్పటి వరకు అతను నిన్ను థ్రెట్ చేసి భయపెట్టేటటువంటి పరిస్థితి వచ్చేంత వరకు మనసులోంచి ఆ అబ్బాయిని తీసేసావా? ఇంకా ఉన్నాడా? కప్పిపుచ్చావా ఈ 4-5 ఇయర్స్? అంతే, అదొకటే నాకు కావాలి. సార్ నాకు కూడా ఇప్పుడు ఏంటంటే ఒకసారి వెళ్ళాను వచ్చాను అతని దగ్గర ఉన్నాను, డబ్బులు ఉన్న రోజులు బాగా చూసుకున్నాడు. మళ్ళీ అతని క్యారెక్టర్ అంతా డబ్బులు అయిపోయేసరికి మళ్ళీ మారిపోయింది అనేసి వచ్చేసాను. ఇప్పుడు వచ్చిన తర్వాత నేను కూడా ఏదో నా లైఫ్ ఏదో నేను డాడీ చెప్పినట్టుగా ఉంటున్నా, కానీ ఇప్పుడు అసలు అతను వినట్లేదు సార్, ఏ రకంగా వినట్లేదు. నువ్వు లేకపోతే నేను అసలు ఉండలేను, నేను చనిపోతాను అది ఇదని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు మారిపోయాను పూర్తిగా అని మాట్లాడుతున్నాడు. నా వల్ల ఒకరు చనిపోతారు కదా అనేసి మళ్ళీ అదొక బాధగా అనిపిస్తుంది. నా వల్ల ఒక చనిపోతే అమ్మ చనిపోయే రకమా చంపే రకమా? కరెక్ట్ గా చెప్పమ్మా. ఆ వ్యక్తి గురించి మాకంటే నీకు బాగా తెలుసు. చనిపోయే రకమా చంపే రకమా? ఈసారి నిన్ను రమ్మన్నాడా? నీతో పాటు ఎంత క్యాష్ తెమ్మన్నాడు? అది కూడా చెప్పమ్మా. నీకు ఇలాగే మాట్లాడతాం. చనిపోయేవాడైతే కనుక ఇప్పుడు ఎందుకు చచ్చిపోతాడమ్మా 4.5-5 సంవత్సరాల తర్వాత? మీ నాన్నగారు ఇంతవరకు చాలా వరకు చెప్పలేకపోయారు, కానీ ఈమెయిల్లో చాలా వివరంగా చెప్పారు. అటువంటి పరిస్థితుల్లోకి మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నావమ్మా? అసలు నువ్వు ఎందుకు తిరిగి వచ్చేసావు? డబ్బులు ఒకటి అయిపోయినాయి అని వచ్చావా? బలమైన కారణం ఏంటమ్మా? అప్పుడు వీడెవరు, ఎలా పరిచయం అయ్యాడు? లేదు, కొద్ది రోజులు బాగానే ఉన్నాడు సార్. అసలు కాలేజ్ దగ్గరనే ఉండేవాడు, బాగానే ఉన్నాడు. కొద్ది రోజులు వెళ్ళిన తర్వాత ఒక 6 months దాకా బాగానే ఉన్నాడు. డబ్బులు ఉన్నంత వరకు అయితే బాగానే ఉన్నాడు. మళ్ళీ కొంచెం చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత కొంచెం మెల్లగా కొట్టడం కూడా స్టార్ట్ చేస్తే ఇంకా లాస్ట్ లో ఏమైందంటే వేరే అమ్మాయితో చాట్ చేస్తుంటే చూసాను. అది కొంచెం గట్టిగా అడిగేసరికి ఇంకా ఫుల్ రేస్ అయ్యారు. ఇంకా ఇదంతా నాకు నచ్చక వచ్చేసాను మళ్ళీ డాడీ దగ్గరికి. అసలు అతను ఏం చేస్తుంటాడు రేఖ? నువ్వు తీసుకెళ్లిన డబ్బులు వాడుకోవటం తప్ప ఇంకా ఏం పని చేస్తాడు అతను? ఏం చేయడు మేడం, ఏం చేయడు. అమ్మ నువ్వు వెళ్తాను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను, అతని దగ్గరికి వెళ్ళిపోతాను అన్న దాని వెనకతలు నువ్వు చెప్పేటటువంటి ఒకే ఒక కారణం ఏంటంటే వెళ్ళకపోతే అతను చచ్చిపోతాడు అనేది. ఒక్క సద్గుణమైనా చెప్పావమ్మా అతని గురించి? ఇలాంటి వ్యక్తి దగ్గరికి నువ్వు మళ్ళీ వెళ్ళిపోవటానికి కేవలం మళ్ళీ నీ జీవితం అంతా కూడా దారదత్తం చేసి అతను ఒక ప్రాణదాతగా అతని పక్కన ఉంటూ ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా సూసైడ్ చేసుకోకుండా ఉంటావా? అదేనా నీ పాత్ర? బీటెక్ చదివిన తర్వాత కూడా నీకు బుద్ధి రాలేదా? ఇంటర్మీడియట్లో ఎలాగ లేదు అనుకుందాం, సరే తెలియనటువంటి వయస్సు, మైనరు, వెళ్ళిపోయావు. అదృష్టం బాగుందని చెప్పి వెనక్కి వచ్చావు. 4.5 ఇయర్స్ పాటు బీటెక్ చదివిన తర్వాత నీ లోపల వచ్చినటువంటి మెచ్యూరిటీ ఏంటమ్మా? నువ్వు భయపడుతున్నావా ఇష్టపడుతున్నావా? అది మాకు క్లారిటీగా చెప్పు తల్లి ఒక్కసారి. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ అందరికీ తెలిసిపోయింది మేడం. ఇప్పుడు నన్ను ఎవరు పెళ్లి చేసుకోవాలన్నా వాళ్ళకి ఇదన్నీ తెలిసినాయి. వాళ్ళు కరెక్ట్ గా నన్ను చూసుకుంటారా? ఇవన్నీ ఏంటంటే ఈ విషయం చాలా పెద్దగా అయిపోయింది అనమాట. అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే అదేలే నాకు అర్థమవుతుంది. మళ్ళీ అతను చేసుకున్న అతను ఏమైనా అనుమానించి అక్కడ సమస్య ఏదన్నా మొదలవుతుందని నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావు, అంతేనమ్మా? అవును మేడం. అమ్మ ఇక్కడ నేను ఒకటి చెప్పనా అమ్మ, సింపుల్గా నువ్వు చాలా తెలియనితనంతో మాట్లాడుతున్నావు. ఒకటైతే నాకు బాగా అర్థమైందమ్మా, మీ పేరెంట్స్ మీద అయితే నీకు ప్రేమ ఉంది. ఎటొచ్చి ఏంటంటే వాళ్ళు ఒక సంబంధం తీసుకొచ్చి నీకు చేస్తే కనుక మళ్ళీ అవమాన పాలు అవుతారు, ఇలాంటి అమ్మాయిని మాకు కట్టబెడతారా అనేటటువంటి ఉద్దేశం, వాళ్ళ మీద ఒక బురద జల్లుతారు సమాజం అనేటటువంటి ఉద్దేశంతో నీకు అక్కడ నరకం అని అర్థమైనా కూడా ఆ నరకంలోకి వెళ్ళిపోయి నా జీవితం ఎలాగ డిసైడ్ అయిపోయినా నేను డిప్రెషన్లో మాట్లాడుతున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకో అమ్మా, ఇక్కడ పెళ్ళి అనేటటువంటిది చాలా ఆఖరి అంశం. వాడిని పెళ్లి చేసుకో అక్కర్లేదు, వాడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, దయచేసి నువ్వు ఇంకో పెళ్లి కూడా చేసుకో అక్కర్లేదు. అర్థమవుతుందమ్మా? ఇక్కడ పెళ్ళి అనేటటువంటిది చాలా సెకండరీ ఇష్యూ. నువ్వు పెళ్ళిని కాపాడాలి అనే ఉద్దేశంతో నీ ప్రాణాలనే త్యాగం చేసి నీ జీవితాన్నే అంతం చేసుకునేటటువంటి ఆలోచనలో వెళ్ళిపోతున్నావు. నాకు ఏం అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు చివరికి ఎట్లయిపోయిందంటే అతను చేసుకోకపోతేనేమో చనిపోతా అది అని అంటాడు, చేసుకుంటే మీ పేరెంట్స్ పరిస్థితి ఏంటి అన్నది కూడా ఒక్క 2 సెకండ్లు మాట్లాడమ్మా. ఆల్రెడీ ఒక నరకాన్ని అనిపించినటువంటి నీ తల్లిదండ్రులు ఒక పనికిరానటువంటి ఒక డాష్ గార్డ్ గురించి ఈరోజు మళ్ళీ ఇంకో నరకం చూసేటటువంటి పరిస్థితిలో లేరు. వాళ్ళు గుండె పగిలి చచ్చిపోయేటట్టున్నారు మీ పేరెంట్స్. ఏం ఆలోచిస్తున్నావమ్మా? వాడు ఇప్పటి వరకు నువ్వు పక్కన ఉంటేనే 6 నెలల పాటు
డబ్బులు తీసుకుని వెళ్ళి కూర్చుంటే నువ్వు పక్కన ఉంటేనే చాటింగ్ చేసిన వాడు నువ్వు ఈ లేనటువంటి ఒక 4-5 ఇయర్స్లో ఎంతమంది అమ్మాయిలతో చాటింగ్ చేసి ఉంటాడు, ఎంతమంది అమ్మాయిల్ని వాళ్ళ ఇంట్లోంచుకుని లేపుకుని వచ్చి ఉంటాడు, ఎంతమంది అమ్మాయిలతో పెళ్లి చేసుకుని ఉంటాడు, ఎంతమంది అమ్మాయిలతో శారీరకంగా కలిసి ఉంటాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి ఈరోజు చచ్చిపోతాడేమో ఇన్ని రోజులు బట్టి అతను నా గురించే బతుకున్నాడని అంటున్నావా నువ్వు? నీ మనస్సాక్షికి తెలీదా నువ్వు ఎలాంటి వ్యక్తిని ప్రేమించావో? నీ మనస్సాక్షికి తెలీదా వాడు నువ్వు లేకపోతే బతుకుంటాడా చచ్చిపోతాడా అనేది? అంటే సార్ ఇన్ని రోజులు వెళ్ళేసి వచ్చానని అదొక దాని వల్ల నేను మళ్ళీ ఏడుస్తుంటే బాధ అనిపిస్తుంది. నేను ఏం చేయలేక అసలు ఏం తోచని స్థితిలో ఉన్నా. నాకు అర్థమైనంత వరకు తను భయపడుతోంది. ఇంకొక అబ్బాయిని కనుక పెళ్లి చేసుకుంటే ఇతను వచ్చి మళ్ళీ ఏం క్రియేట్ చేస్తాడో, అందుకని వదిలేస్తే ఇతను ఏమన్నా చేసుకుంటాడేమో, కేవలం భయంతోనే ఆలోచిస్తుందని నాకు అనిపిస్తుంది. ఇక్కడ బాగా చెప్పారు మేడం. ఇక్కడ ఎక్కడ అమ్మా నీ యొక్క ఇంగితానికి తెలుసు, నీ ఇన్నర్ కాన్షియస్ తెలుసు, ఇక్కడ ఏమీ లవ్ స్టోరీ అంటూ ఏమీ లేదు, ప్రేమలు ప్రాణత్యాగాలంటూ ఏమీ లేదు. ఇప్పటికీ కూడా మాట్లాడుకున్న ఇంతసేపులో ఎక్కడైనా స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఉందంటే కనుక అది మీ అమ్మ నాన్న ప్రేమ మాత్రమే. మిగతాదంతా కూడా స్వార్థపూరితమైనటువంటి కల్పితమైనటువంటి ప్రేమ, డబ్బుల గురించి ప్రేమ, శారీరకమైనటువంటి సుఖం గురించి ప్రేమ. వాడు ఈజీగా ఈ 4.5 ఇయర్స్లో బాగా స్టడీ చేశాడు మీ పేరెంట్స్ని. ఎక్కడ కూడా ఇంత తప్పు చేసి వాళ్ళ కూతుర్ని హింస పెట్టినా కూడా మీ నాన్నగారు మెతకినతనం వల్ల వాడిని ప్రశ్నించలేదు, నిలదీయలేదు, వాడి మీద ఒక కేసు పెట్టలేదు నీ మీద పడినటువంటి హింస వల్ల. కాబట్టి ఆ పాము మళ్ళీ బుసలు కొడుతూ మళ్ళీ మీ ఇంట్లోకే వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే కనుక, అరే ఈ అమ్మాయికి నేను తప్ప ఎవరు దిక్కులేదు, నేను గన్ను పెట్టి బ్లాక్మెయిల్ చేస్తాను, ఎవడొచ్చి ఈ అమ్మాయిని చేసుకుంటాడో చూద్దాం అనేటటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, ఓవర్ కాన్ఫిడెన్స్తో మీ నాన్నగారు మెట్లు దిగుతూనే ఉన్నాడు. ఈ 4 సంవత్సరాలు వాడు మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు. ఇప్పుడు స్టాండ్ బైగా ఎవరూ లేకపోయేటప్పటికి, ఆ పక్కనున్న సీటు ఖాళీ అయ్యేటప్పటికి మళ్ళీ రేఖ గుర్తొచ్చింది వాడికి. ఇక్కడ ప్రేమ కాదు కదా, ఆ వ్యక్తిని నువ్వు శిక్షించాలి. కేవలం నీ జీవితం, మీ నాన్నగారి యొక్క పరువు, మీ కుటుంబం యొక్క పరువు కాదు, మీరు పడినటువంటి బాధ గురించి కాదు. ఎంతమంది ఆడపిల్లల యొక్క జీవితం ఈ పోకిరిగాడు ఆడుకుంటాడు, వాడికి బుద్ధి చెప్పాలి. వాడు సూసైడ్ చేసుకుంటాను అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనే అంశం మీద కూడా కేసు పెట్టాలమ్మా. ఇది అసలు సిసలైనటువంటి ఆడపిల్లలు, నీలాంటి తెలివైనటువంటి ఆడపిల్లలు చేయవలసినటువంటి పని. దయచేసి నువ్వు పడినటువంటి ట్రామాని మర్చిపోవద్దమ్మా ప్లీజ్. మనసు విప్పి ఒక్క మాట చెప్పమ్మా. నిజంగా ఆ వ్యక్తి మీద గౌరవం మాట, దూరం మాట, భయం ఉంది. భయంతో పాటు నీ మీద జరిగినటువంటి అఘాయిత్యాలు, మీ కుటుంబాన్ని మీద జరిగినటువంటి నేరాలు, దీన్ని బట్టి నీకు ఒక కోపం రావట్లేదా? అతనిది ప్రేమ అనుకున్నాను, కానీ నాకు తర్వాత ఇప్పుడు ఇదంతా చూస్తుంటే తెలుస్తుంది నాకు అతను ఏమైనా చేస్తాడేమో అనేసి భయం అయితే చాలా ఉంది సార్. దయచేసి నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎలా చెప్పాలో కదా, ఏం చేయాలో తెలియట్లా నీకు ముందు. మళ్ళీ ఇంకోసారి మీకు చెప్పకుండా అమ్మాయిని పట్టుకెళ్ళక ముందే ఈరోజు మీరు మా వరకు వచ్చి మళ్ళీ ఇంకో అఘాయిత్యాన్ని మీరు కాపాడారు. కాబట్టి ఇప్పటికైనా మీరిద్దరూ తల్లిదండ్రులు, మీ బిడ్డ, మీరందరూ కలిసికట్టుగా చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. చెప్పండి సార్. పోలీస్ కంప్లైంట్ పెట్టి మీ అమ్మాయి యొక్క ప్రాణాలు, భవిష్యత్తే కాకుండా ఇటువంటి ఉచ్చులో చిక్కుకున్నటువంటి చాలా మంది ఆడపిల్లల యొక్క జీవితాన్ని కాపాడినటువంటి గొప్ప వ్యక్తిగా మీరు మారిపోతారు. అలాగే సార్, ఇన్నిసార్లు అడిగినా చెప్పలేదు అమ్మాయి. ఇప్పుడు వింటుంటే చాలా విషయాలు అన్ని తెలిసేసారు నాకు. నేను చెప్పేది ఏంటంటే, కేవలం మీరు మీ అమ్మాయి యొక్క భవిష్యత్తు దృష్ట్యా కాదు, రానున్న రోజుల్లో ఈ రోజు కాకపోయినా ఇప్పుడు ఇమీడియట్గా మీరు పెళ్లి సంబంధాలు చూపెట్టడం అనేది, అంటే ఇటువైపు ఉండేటటువంటి ఒక ఇష్యూ రిజాల్వ్ అయ్యేంత వరకు ఈ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూసేటటువంటి హడావుడిని కాస్త తగ్గించండి. ఎందుకంటే ఆ టెన్షను ఈ టెన్షను రెండు ఒకే పడవలో నడవటం కష్టం. ఫస్ట్ ఆ వ్యక్తి ఇంకొక స్టెప్ తీసుకుని అతన్ని చేసుకుంటాడని నేనైతే అనుకోవట్లేదు. కానీ దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టు ప్రతిరోజు మీ జీవితంలో ఒక పుల్ల పెట్టడానికి ట్రై చేస్తాడు. అతని స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల గురించి, డబ్బులు కావాలి, మీ అమ్మాయి కావాలి, తర్వాత మీ అమ్మాయిని అక్కడ పెట్టుకుని ప్రతిరోజు బ్లాక్మెయిల్ చేస్తూ నెలసరి జీతం తీసుకుంటాడు అది అతని ఉద్దేశం. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఆ ఇష్యూని ఫస్ట్ పర్మనెంట్గా డిలీట్ చేసుకోండి. మీరు మీ అమ్మాయి ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. లేదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం వరకు మేము వెళ్ళలేమంటే కనుక నా కౌన్సిలింగ్ వరకు రండి. మీరు వస్తే కనుక ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే కనుక మీరు మీ అమ్మాయి సేఫ్టీ జోన్లోకి వెళ్తారన్నది నేను చెప్తాను. అది ఒక పర్పస్. రెండో పర్పస్ ఏంటంటే, ఇప్పటికీ భయంతో ఉండేటటువంటి ఈ ఆడపిల్ల రేపొద్దున ఇంకొక తప్పుడు స్టెప్ తీసుకోకుండా ఆ పాత జ్ఞాపకాలు తనను మానసికంగా కడిగివేసేటటువంటి ప్రయత్నం కూడా కౌన్సిలింగ్ అనేటటువంటి సబ్జెక్ట్ కవర్ చేస్తుంది. మీ అమ్మాయికి నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఎంతైతే అవమానానికి లోనయ్యారో అదేవిధంగా ఈ అమ్మాయి ఆ మానసికపరమైనటువంటి గత స్మృతులు ఇప్పటికీ పోలేదు. కాబట్టి అమ్మో
వీడు బ్లాక్మెయిల్ చేస్తే కనుక మనం అక్కడికి వెళ్ళాలి, వెళ్ళటం తప్ప ఇంకొక జీవితం లేదు అనేటటువంటి డిప్రెషన్లో ఈ అమ్మాయి ఉండిపోయింది. ఆ డిప్రెషన్ కడగటం అనేది ఆ అమ్మాయి భవిష్యత్తుకి చాలా ఇంపార్టెంట్. ఆ డిప్రెషన్ కడిగిన తర్వాతే వేరే వ్యక్తి యొక్క జీవితంలోకి పంపించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అవును సార్, అందుకే వస్తాం సార్, నేను మా అమ్మాయి ముగ్గురు వచ్చేసి. ఎందుకంటే ఇన్ని రోజులు అడిగిన పర్సనల్ ఏం చెప్పలేదు అమ్మాయి. మిమ్మల్ని మీరు ప్రశ్నిస్తుంటే అన్ని విషయాలు బయటపడుతున్నాయి, తప్పకుండా వచ్చి మీతో అప్రోచ్ అవుతాం సార్. ఏదో రకంగా మాకు దారి చూపిస్తారు అనుకుంటున్నాం సార్. తప్పకుండానండి, నాన్నతో ఖచ్చితంగా వచ్చి మిమ్మల్ని కలుస్తాను. సరేనమ్మా, నాకు అర్థమైందమ్మా రేఖ, నీ బాధ ఏంటో నాకు అర్థమైంది. ఒకసారి రండి, ఈ ఫోన్ కాల్ ద్వారా మీకు పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చినట్టుగా నాకు అనిపించట్లేదు. మీరిద్దరూ కూడా చాలా కన్ఫ్యూజన్, ఆ బాధలో ఉన్నారు. బయటకు చెప్పుకుంటే కనుక ఎవరు చెప్పుకోలేనటువంటి అంశం కాబట్టి రండి, కలవండి. నేను జయ మేడం ఏం చేయాలన్నది అది మేము ఆలోచించి తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. నమస్తే. వాళ్ళకి అంటే ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఇలా చెయ్యొచ్చు అనే ఒక ఆలోచనలో కూడా లేరు డాక్టర్ గారు. ఏంటంటే మేడం, 98% ఆఫ్ దీస్ కేసెస్ విల్ ఎండ్ అప్ ఇన్ కన్ఫ్యూజన్ అండ్ డైలమా. కన్ఫ్యూజన్ అండ్ డైలమా లేకుండా ఉండదు. తప్పు చేసినప్పుడు ఒక బాధ ఉంటుంది, తప్పు జరిగిపోయిన తర్వాత ఒక బాధ ఉంటుంది, ఇంకొక పెళ్లి చేసుకునే ముందు కన్ఫ్యూజన్ ఉంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ గుట్టు విడమర్చి చెప్పకపోతే కనుక భర్తకి ఎప్పుడు తెలుస్తుందనే భయభ్రాంతులు, ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్లో ఇలాంటి దుర్మార్గులు ఉన్నప్పుడు. కరెక్ట్. చాలా మంది ఆడపిల్లలు ప్రేమిస్తారమ్మా, అబ్బాయిలు కూడా ప్రేమిస్తారు. ఏవో కారణాల వల్ల ఆ ప్రేమ కాస్త ఎండ్ అవుతుంది, వెళ్ళి ఇంకోళ్ళని పెళ్లి చేసుకుంటారు, ఎవరి జీవితాల్లో చూసుకుంటారు. ఇది మనం ఐడియలిస్టిక్ సిచ్యువేషన్లో చూసేటటువంటి కేస్ సినారియో. కానీ ఇలాంటి భిన్నమైనటువంటి కేస్ సినారియోస్లో ఏంటంటే వాడిది ప్రేమ కాదు, వాడిది ఎప్పుడు కూడా ఒక స్వార్థం ప్లస్ ఏ విధంగా ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకోవాలనేటటువంటి ఆలోచనతో వాడు ఒక దెయ్యంలాగా, అదేదో విక్రమ్ అండ్ బేతాళులాగా ఈ అమ్మాయి జీవితాంతం పట్టి పీడిస్తాడు. పెళ్లి జరిగిన తర్వాత కూడా ఈ అమ్మాయి భయపడేటట్టు చేస్తాడు. అట్లీస్ట్ ఈ అమ్మాయిని దక్కించకపోయినా నీకు సంబంధించిన సీక్రెట్స్ నా జోబులో ఉన్నాయి, ఇప్పుడు కాకపోతే రేపొద్దు నీ భర్తకి ఇస్తాను కాబట్టి నాకు నెలకి ఇంత పంపించని బ్లాక్మెయిల్ చేసే బ్యాచ్. అవును డాక్టర్ గారు. సో ఇలాంటి వాటిలో ఎప్పుడూ కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే గోప్యంగా ఉంచి గుట్టు బయట పెట్టకుండా చేసేటటువంటి అంశాలు ఇలాంటి వేదిక కానీ మనలాంటి వాళ్ళు కానీ ఎవరన్నా ప్రొఫెషనల్స్ ఉంటే కనుక ఒక్కసారి వాళ్ళు బాగా చెప్పేటప్పటికి, అమ్మ మీరు ఏబీసీ పద్ధతుల్లో వెళ్ళండి, భయపడకండి, పెళ్లి సెకండరీ. ఇందాక మనం ఏమని చెప్పాం? అవునండి, పెళ్లి సెకండరీ కాదు. నాన్ని ఆ పెళ్లి చేస్తాడు కాబట్టి నేను వాడు ఆ పెళ్లి చేసుకుంటాను అనుకునేటటువంటి పిచ్చితనం నుంచి బయటకు వచ్చి పెళ్లి సస్పెండ్ చేయండి, పెళ్లి అనేటటువంటిది కాదు, మీ సేఫ్టీ చూసుకోండి అని మనం చెప్పేటప్పటికి వాళ్ళకి రిలీఫ్ వచ్చేసి. అంతే డాక్టర్ గారు, రైట్ అండి. చూద్దాం, మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి మీరు 1-2 సార్లు కౌన్సిలింగ్ ఇస్తే డెఫినెట్ గా బయటపడతారు. షూర్ మేడం. నమస్తే. నమస్తే.